ప్రార్థిస్తున్నామండి. మరి ఈ సౌత్రపేట 15 పాటలో ఇలాంటి కార్యక్రమం ముందుగా వచ్చి ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మన అడబాల రామారావు గారు అండి. మరి అడబాల రామారావు గారు ఏ వార్తనే కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 35 కూడా తిరిగి మరి జనసేన సిబ్బంది రాబోయే రోజుల్లో పాత రోజుల్లో కోవిడ్ రోజుల నుంచి ఈ రోజు వరకు బస్సు సేవా కార్యక్రమాలు అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ డోర్ టు డోర్ ఆయన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన అడబాల రామారావు గారు. మరి ఆయన అడబాల రామారావు గారు ఇలాంటి ముఖ్య కార్యక్రమాన్ని ఈ వాటిలో ఈ విధంగా చేసినందుకు ఆయనకి పేరు పడిన అర్పిస్తున్నాం. ఆయన సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి వేదికలు ఉద్దేశించి అడబాల రామారావు గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాం. సమయం లేదండి. మరి బొత్స శ్రీనివాస్ గారికి అర్జెంట్ ప్రయాణం ఉంది. దయచేసి సమయం ఉన్న వేదికలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు ఏమనుకోవట్లేదు ఉంటారు. జై జనసేన. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞాపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞాపూర్వక నమస్కారం మరియు కృతజ్ఞాపూర్వక ఆహ్వానాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. మరియు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సౌత్రపేట ప్రజలందరికీ, మహిళలకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి, అలాగే ఈ జనసేన పార్టీకి కృషి చేస్తున్నటువంటి జన సైనికులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అంతేకాదు ఈ కార్యక్రమంలో నేను అందరినీ కొంచెం గౌరవించలేకపోయినా ఏదైనా ఉంటే దయచేగా మీరు పెద్ద మనసు చేసుకున్నాను క్షమించండి. ఎందుకంటే నేను అందరికీ ఇక్కడ ఉన్న తక్కువ సమయాన్ని బట్టి కొంతమందిని మర్చిపోయి ఉండొచ్చు. అందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులే కనుక ఎవరన్నా ఏదన్నా నేను ఏమన్నా మర్చిపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించమని ముందుగా వేడుకుంటున్నాను. అలాగే అన్నయ్య ఒక 2 నిమిషాలు కాదు, నేను 2 ఎక్కువ నిమిషాలు మాట్లాడతాను. దయచేసి కొంచెం టైము పర్వాలేదు. జై జనసేన. మరి ఈరోజు మన ఈరోజు ఏప్రిల్ 13వ తారీఖు, మరి ఇంకొక నెల ఉన్నది. మే 13వ తారీఖున మరి ఎన్నికల సమయం. మరి ఎన్నికల సమయంలో మన ముందు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తున్నారు. మరి ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని నేను ప్రతి ఒక్కరిని, మా సౌత్రపేట ప్రజలందరినీ కూడా మనస్పూర్వకంగా వేడుకుంటున్నాను. అలాగే మరి మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎందుకు ఎన్నుకోవాలని ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పరిపాలనలో మా తాడేపల్లిగూడెం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి ఎటువంటి అభివృద్ధి లేనప్పటికీ కూడా మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారికి మళ్ళీ ఈ బరిలోకి తీసుకొచ్చారు. మరి మళ్ళీ ఆయన ఎటువంటి అభివృద్ధి ఈ తాడేపల్లిగూడెం ప్రజలకి ఆయన చేసిన అభివృద్ధిని చెప్పకుండా ఆయన తుప్పు పట్టిన అంటే అస్త్రాలు, రౌడీజం, గోండాయిజం అనే అస్త్రాల్ని ఇవాళ మళ్ళీ ప్రజల మధ్యలో సన్నిధించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవాళ ప్రజలు దానికి సిద్ధంగా లేరని, ప్రజలు అమాయకులు కాదని మీరు తెలుసుకోవాలని నేను ముందుగా మీకు తెలియజేస్తున్నాను. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనేక సందర్భాల్లో ఆయన అనేక సార్లు సవాలు చేశారు. నేను 2014లో మున్సిపల్ చైర్మన్గా పనిచేశాను. మరి పనిచేసినప్పుడు కానీ మీ ఎటువంటి అవినీతి కానీ లేదా ఏమిటంటే అరాచకాలు కానీ ఎటువంటి గోండాయిజం కానీ జరిగినట్లయితే అనేక సభలో ఆయన సవాలు విసిరారు. నేను ఏ తప్పు చేసినట్లు నన్ను రుజువు చేస్తే నన్ను నడి రోడ్డు మీద ఉరి తీయండి అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. మరి మీరు ఆ సవాలు స్వీకరించి మీకు అధికారం ఉంది కదా, ఈ 5 సంవత్సరాలు అధికారం ఉంది కదా, పవర్ ఉంది కదా, మరి ఎందుకు మీరు అప్పుడు రౌడీజం, గుండాయిజం గుర్తుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది మీకు? మరి ఈ రౌడీజం, గుండాయిజం అనే కలబోలు మాటలు ప్రజల మధ్య మానేసి మీరు ఏం చేశారు అభివృద్ధి, దాన్ని తీసి ప్రజల మధ్య చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ ఎన్నికల బరిలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక పక్కన మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఒక పక్కన ఉన్నారు. మరి వీరు మరి ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి మనం మాట్లాడుకుందాం. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు 2014లో ఈ తాడేపల్లి మున్సిపల్ చైర్మన్గా పనిచేసి మరి ఈ పట్టణ అభివృద్ధికి ఏ విధంగా చేశారన్నది ప్రజలు గమనించారు.
గమనించి మరి ఆయన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి మరి 2019లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా కార్యకర్తల మనోధైర్యాన్ని కోల్పోకుండా, ఆయన ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా ఏ మాత్రం వెనుదరకకుండా కార్యకర్తల్లో ధైర్యం కోల్పోకుండా మరి ఈ రోజు జనసేన పార్టీ అనేది తాడేపల్లిగూడెం ఇంత బలిష్టంగా ఉన్నది అంటే దానికి ముఖ్య కారణం బొలిశెట్టి శ్రీనివాస్ గారు. దీన్ని చూసిన ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కరోనా కష్టకాలంలో అధికారంలో ఉన్న వారంతా నిద్రపోతున్నప్పుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు సుమారు ₹1 కోటి మరి ఆయన ₹1 కోటి ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కరోనా సమయంలో చేయడం జరిగింది. అలాగే గడప గడపకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కరోనా సమయంలో సాయం చేయడం జరిగింది. మరి దీన్ని చూసిన ప్రజలు ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే భవన నిర్మాణకాలకు ఉపాధి కోల్పోయినప్పుడు మరి వారికి సుమారు 50 రోజులు ఆశ్రయం మరి దీన్ని చూసిన ప్రజలు గెలిపించడానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే పడమర విప్పల్లో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయినప్పుడు వారికి ₹4 లక్షల సాయం చేశారు. లింగారెడ్డిగూడెంలో ₹50,000 కుటుంబానికి ₹50,000 సాయం చేశారు. మరి దీన్ని చూసిన ప్రజలు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే మరి ఆయనకి ఎటువంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఎంపీ రఘురామకృష్ణ గారు ఎంపీ నిధుల నుంచి సుమారు ₹4 కోట్ల మన తాడేపల్లి అభివృద్ధికి చేసి చూపించారు. మరి దీన్ని చూసిన ప్రజలు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే మరి అనేక సందర్భాల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆపదను ఉంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నానని ఇవాళ నమ్మకం కలిగించారు. మరి అనేక సందర్భాల్లో ఆయన ఎన్నో దానాలు చేశారు. కష్ట సుఖాల్లో మరి మనతో పాటు ప్రయాణించారు. మరి ఇలాంటి మరి వ్యక్తిని ప్రజలు చూసి ఇవాళ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని మరి అలాగే పక్కన ఇవాళ కొడి సత్యనారాయణ గారు తీసుకుంటే మరి తాడేపల్లిగూడెం అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళింది. మరి దీన్ని చూసిన ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి తాడేపల్లిగూడెం రోడ్లు గుంతల రోడ్లు చూస్తుంటే ఒక పక్కన గుంతల రోడ్లలో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. మరి దీన్ని చూసిన ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే మీరు తాడేపల్లిగూడెం సెకండ్ సమ్మర్ స్టోరేజ్ శాఖని 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రజల నీటి కష్టాన్ని తీర్చలేకపోయారు. మరి దీన్ని చూసిన ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే కరోనా కష్టకాలంలో ఒక పక్కన ఏ అధికారం లేనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే మీరు వైన్ షాపులు తెరిచి మందు అమ్ముకోలేదా? మరి దీన్ని చూసిన ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే మరి తాడేపల్లిగూడెం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. మరి ఒకప్పుడు సెంట్రల్ డ్రైనేజ్ అన్నారు. ఆ సెంట్రల్ డ్రైనేజ్ మీరు వచ్చాక 5 సంవత్సరాలు గాలి వదిలేశారు. దుమ్ముగుడుగా చేశారు, దోమలుగుడుగా చేశారు. ఈవేళ తాడేపల్లిగూడెం భ్రష్టుపడించడానికి మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందింది ఎవరంటే మీరు అభివృద్ధి చెందారు తప్ప తాడేపల్లిగూడెం ప్రజలు ఎవరో అభివృద్ధి చెందలేదు. మరి దీన్ని చూసిన ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే మరి ఇటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మరి సమయం లేనందువల్ల నేను అన్న ఏమనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అందరికీ నవరత్నాలు ఇచ్చామనంటున్నారు. కానీ నేను ఇంకా మాట్లాడుతుంది కానీ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఇంకో 2 నిమిషాల్లో ముగించేస్తాను. నవరత్నాలు ఆయన మనకివ్వలేదు, మన దగ్గర నుంచి తీసుకున్నారు. అవి ఏంటో చెప్తానేనండి. కరెంటు బిల్లు ద్వారా మన దగ్గర నుంచి తీసుకున్న ఒక రత్నం నెలకు ₹10,000, సంవత్సరానికి ₹10,000 మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. అంతేకాదు ఇవాళ గ్యాస్ బండ్ ద్వారా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. అలాగే పెట్రోల్ ద్వారా మన దగ్గర వసూలు చేస్తారు. అలాగే డీజిల్ ద్వారా మన దగ్గర వసూలు చేస్తున్నారు. అలాగే మరి ఇంటి పనుల ద్వారా పెంచి సామాన్యులకు అద్దెలు పెంచి మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. అలాగే మరి నిత్యావసర సరుకులు ప్రతిదీ కూడా పెరిగిపోయినాయి. మరి దీన్ని కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే మీరు చెత్త పని వేసి మరి ప్రజల దగ్గర నుంచి మీరు అందరి దగ్గర తీసుకున్నారు రత్నం. అలాగే మీరు లిక్కర్ ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించారు. ఇసుక ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించారు. మరి ఇవన్నీ కూడా మీరు చేసి ప్రజల దగ్గర మీరు ఇచ్చిన రత్నాలు కాదు,
ప్రజల దగ్గర నుంచి తీసుకున్న రత్నాలు ప్రజలు మర్చిపోలేదు, ప్రజలన్నీ గుర్తించుకున్నారు. ఈ ప్రజలు గుర్తించుకుని మరి 2024లో మీకు తగిన గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. మరి సభ లేనందువల్ల నేను చాలా మాట్లాడాలనుకున్నాను. అలాగే నేను ఏదైనా తప్పులు నన్ను క్షమించండి. జై జనసేన. ముఖ్యంగా అన్న మా తాడేపూడిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని సమయం లేపడం వల్ల చెప్తాను. ఖచ్చితంగా ఎర్రబోలు వారి వీధిలో ఇక్కడెప్పుడు ఎప్పుడు కూడా బోధికట్టిన రోడ్డు బంక్ దగ్గర లేదన్న వాళ్ళకి అది కల్పించాలన్నా, అలాగే కొన్ని రోడ్లు డ్రైనేజీల వర్క్ చేసి పెట్టాలన్నా. మా సముద్రపేట ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ వీధిలో కదిలితే అవసరం వీధిలో వాళ్ళు కూడా వచ్చి మాకు సాయం చేస్తారు. అవసరం వీధి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మేము వెళ్తాం. మేము అందరం ఐకమత్యంగా ఉంటాం. మీ హయాంలో మా ఐకమత్యం ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నానన్నా. జై జనసేన, జై బొలిశెట్టి, జై పవన్ కళ్యాణ్.